20 సంవత్సరాలు ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం మమ్మల్ని మా హక్కులను గుర్తించినందుకు మేము ఆ రోజు ధన్యవాదాలు చెప్పాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు భారతీయ జనతా పార్టీ మాత్రమే కేంద్రంలో ఉంది. బంజారా సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను. ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బంజారాల యొక్క త్యాగాలు, బంజారాలు ఈ దేశానికి అందించినటువంటి సేవలు, మహనీయులు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు, యుద్ధ వీరులు ఉన్నారో వాళ్ళని ఉచ్చరించినటువంటిది మనం ఇప్పటివరకు చూడలేదు. కానీ ఇటీవల 2024 అక్టోబర్లో ఈ దేశ ప్రధానమంత్రి గారు మహారాష్ట్రలో ఏర్పాటు చేసినటువంటి బంజారాల విరాసత్ అంటే సంస్కృతి సంప్రదాయాలు భాషకు లిపి లేక చరిత్రగా మారక మటుమాయమవుతున్నాయి. ఆ విధంగా ఎన్నో వేల సంవత్సరాలుగా దాగి ఉన్నటువంటి ఆ ఇతిహాసాన్ని ఒక చరిత్ర రూపంలో మా బంజారా జాతికి చెప్తూ, బంజారా సమాజం ఈ దేశం కొరకు ఏమి చేయలేదో చెప్పండి.